పాకిస్తాన్తో చేతులు కలిపి దేశద్రోహం చేశావని నీ మీద అభియోగం మోపబడింది. హిందూ దేశంలో పుట్టి హైందవ మత సంప్రదాయాన్ని నరనరాలా జీర్ణించుకుని విజయరామరాజుగా పేరు పెట్టి. నా పేరు విజయరామరాజు కాదు అనుకోండి, ముజాహిద్దీన్ మహమ్మద్ రసూల్ అలీ ఖాన్ అనుకోండి, పాకిస్తాన్ కోసం ప్రాణాలు ఇస్తాననుకోండి. నా ఒక్కొక్క వెంట్రుకతో వేర్పాటువాదానికి వేర్లు నాటుతాను. ఖురాను సారాంశాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తాను. అల్లా రాజ్యం కోసం ఏమైనా చేస్తాను. లాహోరును భారతదేశపు రాజధానిని చేస్తాను. దేశద్రోహం తన వృత్తి అని సగర్వంగా చెప్పుకుంటున్న వ్యక్తి మీద కేసుకి ఆర్గ్యుమెంట్స్, పోస్ట్ పోన్మెంట్స్ అనవసరంగా భావించి ఈ కేసు ఇంతటితో ముగిస్తూ విజయరామరాజు అలియాస్ ముజాహిద్దీన్ మొహమ్మద్ రసూల్ అలీ ఖాన్ కు దేశధిక్కార నేరానికి ఉరి శిక్ష విధించడమైనది. गफार भाई ये देखिए। गफार देख गफार देख देख गफार क्या మీ హిందుస్థాన్ జైళ్ళన్నీ మాకు గెస్ట్ హౌసులతో సమానం. త్వరలోనే పాకిస్తాన్కి వెళ్ళిపోతాం. తిరిగి వచ్చేటప్పుడు మీ చావుని తీసుకొస్తాం. విజయరామరాజుకి ఏం శిక్ష వేశారు? ఉరిశిక్ష. ఫ్యామిలీని పాకిస్తాన్ పంపేసి ఐఎస్ఐకి ఆంధ్రాను తాకట్టు పెట్టి మతం మార్చుకుని దేశద్రోహం చేసిన వాడి పడేది ఉరిశిక్షే. విజయరామరాజ్ గుండెకాయని భరతఖండంగా మలుచుకున్న మనిషి. గుడిలో పెట్టుకోవలసిన నీలాంటి వాడిని గుదిబండను చేసి కట్టేశారు. ఇంకా నీకిక్కడ ఏం మిగిలింది రామరాజ్? అమ్మే అన్నంలో మన్ను కలిపి పెట్టాక ఇక్కడ ముద్ద దొరుకుతుందని నీకు ఆశ ఉందా? బోలో. నాకున్న దేశభక్తితో నీలాంటి దేశభక్తుడిని చేతులు చాచి ఆహ్వానిస్తున్నాను. గలే మిలాకే హాత్ మిలావో మేరా భాయ్. నాతో చెయ్యి కలుపు, కలిపి పాకిస్తాన్లో కాలు మప్పు. ఈ రంగుల ముఖం మీద 3 ముక్కలాట ఆడిస్తా. అమ్మ అన్నంలో మన్ను కలిపి పెట్టినా ఇది నా దేశం మట్టని జున్నులా జుర్రుకుంటూ తింటాన్రా. నువ్వు నా దేశంలోకి వచ్చావంటేనే నా తల్లి గుండె మీద నిలబడున్నావని అల్లాడుతున్నవాణ్ణిరా. నీ దేశాన్ని నాకు రాసిస్తానన్నా నా ఖరీదు కట్టలేవు. నా దేశం గురించి ఒక్కసారి చస్తే
100 సార్లు పుట్టినట్టేనని భావించే భారతీయుణ్ణిరా బేవకు. ఎంతమంది గజనీలు ఘోరీలు మా దేశం మీదకి దండెత్తొచ్చిన హిమాలయ శిఖరాల్లోని 1 ఇంచి మంచును కూడా కరిగించలేకపోయారు. ఒక సీతారామరాజుతోనో ఈ విజయరామరాజుతోనో మా దేశ భద్రత ముడిపడి లేదురా. ఈ దేశపు మట్టి కొద్దిగా జారుతుందన్న చేయి పట్టి అడ్డుకుంటానికి సైనికుడే కాదురా, పిల్ల జల్ల ఆడ మగ ముసలి ముతక మేం భారతీయులం అంటూ రొమ్ము చూపి ముందుకొస్తారా ప్రాణాలివ్వడానికి. నాకు ఉరి శిక్ష పడితే మీ కళ్ళు పడ్డ నా మాతృదేశానికి దిష్టి బొమ్మననుకొని వేలాడతాను రా. ఖాన్ కోల్ కే సున్లే గఫార్ ఖాన్, హియర్ మీ టు సే ఐ యామ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. నన్నెవ్వరూ కొనలేరు. ఖబర్దార్. విజయరామరాజు విజయరామరాజు లాంటి ఒక్క దేశభక్తుడు పాకిస్తాన్ లో ఉండుంటే ఈ పాటికి భారతదేశాన్ని బ్రెడ్ ముక్కలా నమిలి పారేసేవాళ్ళం. ఇంత గొప్ప దేశభక్తుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడని తెలుసుంటే నేను హైదరాబాద్ లో ఖాళీ పెట్టేవాణ్ణి కాదు. కోపం, హిందువులంటే మరీ కోపం. అందుకే కాశ్మీర్ పండిట్స్ ని సిక్కుల్ని అన్యాయంగా చంపుతున్నారు. కారణం ఉందా అంటే ఏమాత్రం లేదు. హిందుస్థాన్ అంటే హిందువులకు మాత్రమే చోటు, ముస్లింలకు ఉండకూడదనా? హిందుస్థాన్ పెట్రోలియం అంటే హిందువులకు మాత్రమే పెట్రోల్ పోస్తారా? ఈ దేశంలో పుట్టి ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ముస్లిం హిందువులకు తోడబుట్టిన వాడి కింద లెక్కే. ప్రతి ముస్లిం స్త్రీ హిందువుకి అమ్మతో దైవంతో సమానం. ఈ దేశంలో పుట్టి దేశద్రోహం చేస్తే వాడు హిందువైన హీనుడు కిందే లెక్క తప్ప ఇది హిందువులకు మాత్రమే దేశం కాదు. ఇస్లాం అంటే ఎంతో పవిత్రమైన మాట. పరమత సహనం గల ఏ మనిషి అయినా ఇస్లాముని దైవంగా భావిస్తాడు. అక్బరు హిందూ మతాన్ని ప్రేమించాడు. కానీ ఇస్లాం పేరును అడ్డుపెట్టుకుని కొందరు మతోన్మాదులు రక్తం కళ్ళ చూస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు, ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. అలా చేయమని ఇస్లాంలో ఎక్కడా చెప్పలేదు. అందుకే ఇస్లాం అంటే స్వచ్ఛత కంటే పవిత్రంగా భావిస్తాం. కాబట్టి ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ముస్లిం మతోన్మాదాన్ని ఖండించి ఇది భారతదేశం, హిందూ ముస్లింల పవిత్ర నివాసం అనే ఐకమత్యాన్ని చాటి టెర్రరిజాన్ని నిరసించి హిందువు కూడా ఇస్లాముని ప్రేమించే స్థాయికి హిందూ ముస్లిం భాయి భాయిగా ఎదగాలని సవినయంగా మనవి చేస్తున్నాం. कल पहलगांव से अमरनाथ यात्रा चालू होगा और ये सफर उन लोगों की आखिरी सफर होगा। कश्मीर के हर पेड़, पहाड़, पत्थर हमारा पाकिस्तान का है। ये हवा, ये हरियाली हमारा अपना है। कश्मीर मुसलमानों की जन्नत है। इसमें एक भी हिंदू को जीने का जगह नहीं है। खुदा के वास्ते जिहाद करेंगे। हम कश्मीर के वास्ते जान दे देंगे। लद्दाख तक आजाद ले आएंगे। जय बाबा भोलेनाथ की। जय गुरु
अमरेश्वर की జై బోలో భోలానాథ్ కి जय बोलो अमरेश्वर की జై బోలో భోలానాథ్ కి अमरेश्वर की జై బోలో భోలానాథ్ కి जय बोलो 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 अमरेश्वर की జై బోలో భోలానాథ్ కి मुझे छोड़ दो भाई साहब। మాట వినరా చౌరుగారా అరే పెళ్ళైనని చెప్తున్నారా ఇంకా 24 అవర్స్ టైం ఉంది బాగా ఆలోచించుకో శుభం అంటూ పెళ్లి చేసుకోబోతుంటే ఏంట్రా మీ దిక్కుమాల కామెంట్స్? అలాగే ఉంటదిరా మొదటి 3 రోజులు హ్యాపీ మొదటి 30 రోజులు హ్యాపీ ఆ తర్వాత మాత్రం అమ్మ ఒకటో దానికి కనిపిస్తుంది బాబా అనుభవంతో చెప్తున్నాడు నమస్కారం బావగారు ఏంటి బండి అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఉంటది అంటారా సెల్లో స్టేషన్ లో ఫోన్ చేసి కనుక్కుంటా కొనుక్కోండి వర్జం వచ్చేస్తుంది స్టేషన్ ఎదురుగా పెట్టుకుని సెల్ ఒక్కుతారేమిటండి? తల తిప్పి చూడండి, పట్టాలు కనపడి వస్తాయి. ఓ ఆ జడను చూడు, ఆ జడకున్న పూలు చూడు, ఆ కాలు చూడు, ఆ కాలికున్న చెప్పు చూడు అడ్డెడ్డెడ్డెడ్డె, ఆ నడుము చూడు, ఆ నడుముకున్న మడత చూడు రే 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 పెళ్లి కూతురా నా కాబోయే పెళ్ళాన్రా. చూసుకోరా ఇదిగో ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయించావా? సెకండ్ క్లాస్ అది వెయిటింగ్ లిస్ట్ చిచి, ఎంత నమ్మద్దా? పరుగు పోతాయి. త్వరగా చెప్పే వాళ్ళకి అంతకంటే పెద్ద బిల్డప్ లేదు బడ్జెట్ మీద పెట్టుకుంటే రోల్ గోల్ అయిపోతుందా టైం అవుతుంది కదా బాబాయ్ పెళ్లి పార్టీ పెళ్లి పార్టీ మొత్తం దులిపితే 10 లక్షల దాకా రాలుతుంది. ఈ దరిద్రుడు ఎక్కడ పోయాడమ్మా అల్లుడు గారు మీ బామ్మర్ది ఏమైనా కనిపించాడా మీ వాడేమన్నా ఎలకబిల్లా మామగారు కనిపించకపోవడానికి. బుజ్జి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏటో పట్టుమని 16 కూడా లేవు కొంప తీసి ఎవడన్నా ఎత్తిపోయాడో ఏటో అమ్మో చంటి అమ్మాయి మా బుజ్జిని చూసారా? షీఈ్ నాట్ మై బ్యాచ్. సీసీ మై బ్యాచ్. ఇక్కడ బ్యాసలు మాకు తెలిసిన కొంచెం ఒంటి మీద గొడ్ల కప్పండి గొడ్ల చంటి చిత్రం పోయే కాలమే పౌటన్నాయలేదు అప్పుడే పాడుబుద్దులా పట్టుమని 10వ తరగతి కూడా పాస్ అవ్వకుండా ఇవేం పనులు రా వెదవా ఒంటి మీద నగలు చూసి పిల్లలు తోలేడువేనా? ఎట్టించి కూడా రెండు పుచ్చు పగిలిపోద్ది నిక్కర్లు వేసుకునే మా కుర్రాన్ని రైలు పట్టాల పక్కన లాక్కురమ్మని చెప్పింది నువ్వే అయ్యి ఉంటావు. ఏం కూసారా నువ్వు? మామయ్య మనకి ఫీల్ అవుతారు. అత్తయ్య ఏబి చిత్రం ద పిక్చర్. ఏ తమ్ముడు సిగరెట్ కావాలా? వద్దన్నా, నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఓ బిడికట్టు కొనుక్కున్నాను. చిత్రం ద పిక్చర్. కుదరదే నో అప్లికేషన్స్ కుదరదని చెప్తున్నానా అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది టీటీడీ వారి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మా టికెట్స్ కూడా కొంచెం కన్ఫర్మ్ చేయండి సార్ వెయిటింగ్ లిస్ట్ వాళ్ళే వెయిటింగ్ ఎక్కడి నుంచి మా గురువు గారు బుర్రకథలో ఆంధ్రప్రదేశ్ లోనే ఫేమస్ జేబుల్లో గిబుల్లో డబ్బులు ఫేమస్ అట ఎవరికై ఫేమస్ ఒక్కనే సార్ ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోతాను సార్ ప్లీజ్ సార్ తిరుపతి 6 ఓకే ఏసీ చైర్ కార్లు కూర్చోండి మీరు ఎలా ప్లీజ్ సార్ ఉండు కార్నూలు సార్ కావాలంటే కార్లు ఏమండి నాకు కూడా అడ్జస్ట్ చేయండి అడ్జస్ట్ చేసేది
మనం వెళ్ళి ఏసీలో కూకుందాం ఈడేం పిస్తాడో అది చూద్దాం ఇంకా 4 సీట్లు కన్ఫర్మేషన్ అవ్వలేదండి. చెల్ల కొట్టండి. హలో బాబు గారు. హలో 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 డోంట్ వరీ బాబు గారు, నేను స్టేషన్కి వచ్చేసా. టీటీ మనోడే, టెన్షన్ ఏమీ లేదని చెప్పు. ఈటీ మనోడే, కానీ రైలు వయసుది కాదుగా. అదిగో టీటీ. చిల్లర లేదట. హలో నమస్కారం అండి. మున్సిపల్ రమేష్ గుప్తా గారు. నేనండి అరవపల్లి శంకర్ గుప్తాని. ఓ అరవపల్లి బ్రదర్సా? ఆ. ఏంటి సీట్లా? అవునండి, ఏసీ చైర్ కార్లో 4 సీట్లు కావాలి. ఓకే ఓకే పెట్టండి. పెట్టేసాయి ఇందులో పెట్టండి. టైం అయిపోతుంది. పెట్టండి, అన్నీ ఓకే. హలో. రండి, నువ్వు ఎక్కవే, నువ్వు ఎక్కేపటికే కనపడుతుంది. దీనికి ఎక్స్ట్రా లగేజ్ కొట్టాను. పెట్టండి. బ్రేస్లెట్ భలేగుంది బాబాయ్, నొక్కేస్తాను. రైలు ఎక్కనిరా నొక్కేద్దాం. నువ్వు కూడా ఎక్కువ బావా, టైం అయిపోతుంది. నేను ఎక్కుతాను కాని బావా, ఇక్కడ పనులన్నీ నీ మీదే వదిలేసి పెడుతున్నాం. జాగ్రత్త మరి. ఊపుతున్నాడు, ఎక్కువ. అరే వీడు ఎక్కట్లేదా? మీరు స్టేషన్ లో దిగేటప్పుడు కాల్ రెడీగా ఉంటాయి. నమస్తే ఓకే. సార్. ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? గుర్తు పెట్టుకోవాల్సినంత పరిచయం మన ఇద్దరి మధ్య ఉందే. భలే వాళ్ళే. ఆ రోజు వైసీ హాస్టల్లో మన ఇద్దరు కలిసి కాఫీ తాగలా? అరే మీరు వయసునా ట్రైన్ కదులుతుంది ఎక్కడే. ట్రైన్ ఏముందండి, ఫాస్ట్ ఎక్కడ ఎక్కొచ్చు, కానీ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు కదా. ఛాన్స్ అంటారేంటి రా. అదేనండి మీతో మాట్లాడే ఛాన్స్. ట్రైన్ వెళ్ళిపోయిందంటే తర్వాత పట్టాలన్నమాట పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎక్కడే వస్తాను సార్. అలాగే రా, నేను చూసుకుంటాను. అరే చేతి బ్రాస్లెట్ పడేసాడు రా. బ్రాస్లెట్ రా రే. రైలు స్పీడ్ అందుకున్నాక బావ టాటా చెప్పాలనిపించినట్టుంది. బావ టాటా. నీకు కదా నాకు ఫ్రెండ్ అని కదా. మళ్ళీ వైసీ హాస్టల్లో కలుద్దాం. ఓ చిల్లర బ్యాచ్. పిచ్చగడ వేయండి, బుర్రగా చెప్పేవాళ్ళం బాబాకినే కూకుంటావా? లేక వాడు మనలాంటి కళాకారుడేనే, పైగా పద్యం కమ్మగా అంటున్నాడు. ఏం రాగం రామాయణది. రాగమాడి పొందా బుర్రకథకి బెగ్గింకి అట్టుపొండికి అట్టుపొట్టు తొక్కకి ఉన్నంత తేడా ఉందయ్యా. నువ్వులేగా భక్తునికి భగవంతునికి అన్న చందానమైన అగరత్తల కట్ట ముష్టోడి పాట అని చిన్నప్పుడు చదువుకోలేదమ్మా. ఓ ప్రభువా, ఈ బిడ్డను క్షమించు. నా డేపే అంటే బాబాయ్ కనీసం స్టేషన్ అయినా దాటినేమంటారా? పిల్ల పిలిచింది, పిల్లాడు లేచాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టాడు, సిగ్గుపడింది, ముద్దడుగుతున్నాడు రోయ్. ఇస్తాదేటి వద్దంటోంది రోయ్. ఎందుకేంటి? అరబంటు బండోడు మావో, భక్తులంగా గుండమ్మ మావో, సిగ్గుపడుతున్నది మావా. చిత్రం ద పిక్చర్. ఏమన్నా చెప్పరా? ప్రేమంటే నాన్సెన్స్, పెళ్ళంటే న్యూసెన్స్. అవునరా, ఫస్ట్ నైట్ పాల గ్లాస్ తో ఫుల్ బిల్డప్ ఇస్తారు. ఆ తర్వాత లైఫ్ లాంగ్ కాఫీ కప్పులు మోయిస్తారా? నిజమా బాబా? అబ్బా మీ మగాళ్ళందరూ తాళి కట్టేదాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి వన్డే మ్యాచ్ చూస్తున్నంత టెన్షన్ తో చూసి పెళ్ళవగానే పక్కింటి వైపు మొహం తిప్పరు సెకండ్ వికెట్ కోసం. ఏంటమ్మో మా మేనలుడి మీద తెగ ఎక్కేస్తున్నావు? మీ ఆడాళ్ళ సంగతి పెళ్ళయి 25 ఏళ్ళైనా నన్ను అడుగు. అబ్బో, పెళ్ళాం ముందు శ్రీరామచంద్రుడు, పనాళ్ళ ముందు శ్రీకృష్ణుడు అని మీకు చాలా గొప్ప పేరే ఉందండి. ఆహా, అయితే ఇంక పెళ్ళి ఎందుకంటే రైలు అక్కడ దిగిపోదాం. బాబాయ్ అల్లాలు పోట్లాడుకొని బండి దిగిపోతున్నారు బాబాయ్. ఏంటో అర్థం చేసుకునేది? ఒరే నీ మేనమావ నేను నిన్ను పెంచి నాకు అవమానం జరిగితే నీకు అవమానం జరిగితే అసలు చేయను. 10 లక్షలు బాబాయ్ దూకు. పిల్లనిచ్చుకుంటే మాత్రం ఆడపిల్లలు ఇచ్చే వాళ్ళు కొంచెం అణిగి మణిగి ఉండాలి. ఏంటి అణిగిమణిగి ఉండేది? ఉప్పు కారం తినడం లేదా? ఏం తిన్నా ఏం ఉన్నా అణిగి మణిగే ఉండాలి. చెప్పొచ్చావు నువ్వు కానీ పెద్ద ఎనిగి పిల్ల. నువ్వు కనగదో పండని ఇదిగో, మేము మా ఊళ్ళో బలం బలగా ఉన్నోళ్ళమే, కరసాములు అవి చేసిన పోటుగళ్ళ చేసేవాళ్ళు కూర్చోవా? అయ్యో తమ్ముడు సోడా తీసురండి. నువ్వు ఉండవయ్యా.
పెళ్ళన్న తర్వాత సరదాలు సరసాలు మూతి విరుపులు నడువు తిప్పులు కామన్ సార్. మీకు కోపతాపాలు ఉంటే కారాలు మిరియాలు నూరకూడదు, రాగాలు తీయాలి. ఏమంటారయ్యా? చిత్రం ద పిక్చర్. ఇంకా చూస్తారేంట్రా? భోగి భోగి కుమ్మేయండి. రేయ్, డోర్ మూసుకుని ఎవరి ప్లేసులో వాళ్ళు కూర్చోండి. అబ్బాయి మీరు ఆడపెళ్లి వాడమన్నారు, ఇప్పుడు మేము స్టూర్పురం దొంగలు. తీయండి రా, తీయండి. చెప్పు. ఏంటి బాబు గారు వేళాకోళం మీరు? బావా ఎవడరా నీకు బాబా? బద్మాష్. అంటే మీరు మగ పెళ్లి వాళ్ళ తాలూకు కాదా? మగ పెళ్లి వాళ్ళం కాదురా, స్టూవర్ట్పురం దొంగలు. రేపు కదా డబ్బులు చిన్నబాబు డబ్బులు డబ్బులు లేవు, బంగారం అంతా మా దగ్గర ఉంది. బాబు నా నగలు తీసేసుకో, అన్ని అన్ని తీసేసుకో, నా తాళిబొట్టు తప్ప. అప్ప ఆ మంగళసూత్రం తప్ప మిగతావన్నీ రోడ్లు కూడా. పెళ్లి కొడుకు ఎందుకో పర్సన్ తీయండి. ఇవ్వరా దొంగలు దత్తీడు. తీరా పెళ్లి కొడుక చంటి పిల్ల బాబు వడ్డానం తన పెళ్లికని పెళ్లికని చేయించావా? పెద్ద మనిషి అయిందని చేయించావా? గొడవ జరుగుతుంటే మీరు పత్తారాడుకుండా కూర్చొని డబ్బు తేండ్రా. ఏందిరా లుక్కు? ఆ లుక్ ఏందిరా? ఆల్ కంపార్ట్మెంట్స్ అటాక్. హాజీ చిత్రం ద పిక్చర్. సబ్ సునో, ఈ ట్రైన్ ని హైజాక్ చేస్తున్నాం. ఎవరన్నా కదిలారో కాల్చి పారేస్తాం. ఏ బషీర్, आगे जाके इंजन को कैप्चर करो. हम पाकिस्तान टेररिस्ट ग्रुप है. ऐलान करते हैं कि ये ट्रेन हमारा कब्जे में है. सिर्फ हमारा इशारों से जाएगा, समझे? త్వరగా చెయ్యి బావా, తొందరగా చెయ్యి. సెల్లు ఫోన్